అందరికీ నమస్కారం. మనం చాలా రోజుల తర్వాత ఇక్కడ మళ్ళీ నేను యూట్యూబ్లో వీడియో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. నాకెందుకో అనిపించింది, మనము వివాహ పొంతనాలు చేస్తున్నప్పుడు ఈ పాయింట్ సిస్టమ్ వాడి ఏమన్నా తప్పుగా చేసుకుంటున్నామా అని. అదొక్కటే నియమం కాదు పరంపరలో. సో పరంపరలో భాగంగా నేర్పుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అది మీకు తెలియజేయాలని అనిపించింది. అందుకే ఒక చిన్న ఉదాహరణ చెప్పి అసలు ఏముంటాయి ఈ వివాహ పొంతనంలో అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. అప్పుడు మీకు కొంతవరకు అర్థమవుతుంది అని నమ్ముతున్నాను. అసలు మనము ఒక ఒక జాతకం మన దగ్గరకు వస్తే, ఒకరు మన ఇంటికి వచ్చారనుకోండి, ఒక 5, 6 జాతకాలు తక్కువ లేకుండా తీసుకొస్తారు. అప్పుడు జస్ట్ పాయింట్స్ చూసి చెప్పేయటం అనేది చాలా ఈజీ విషయం. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ, అసలు వీళ్ళల్లో ఖచ్చితంగా నేను ఎవరిని వివాహం చేసుకుంటాను అనేది ఫస్ట్ది. డెస్టినీ పాయింట్ అంటాం దాన్ని. ఉన్న వాటిల్లో ఖచ్చితంగా వీళ్ళనైతేనే చేసుకుంటాను అనే దాని తర్వాత, వీళ్ళల్లో నాకు ఎవరు మంచి చేస్తారు, ఎవరి దగ్గర నాకు ప్రేమ దొరుకుతుంది, ఎవరి దగ్గర నేను ఎక్కువ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు అనే విషయాలు విషయాలు చాలా ముఖ్యం అన్నమాట. అది చూసిన తర్వాతే మనము ఉపపాద, లగ్న మ్యాచింగ్ అని, చంద్ర మ్యాచింగ్ అని, సూర్య మ్యాచింగ్ ఇలా కొన్ని విషయాలు చూస్తాం. అది మీకు కొంతసేపట్లో నేను తెలియజేస్తాను. మొద ముఖ్యంగా ఇప్పుడు ఈ ఉదాహరణ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. సో ఎన్టీ రామారావు గారికి 2 వివాహాలు అయ్యాయి. మనకు తెలిసిందే, 2 వివాహాలు అయ్యాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, సప్తమంలో సప్తమాధిపతి ఎవరు అని చూసుకోవాలి. సో ఎన్టీఆర్ గారిది తులా లగ్నం అయితే సప్తమాధిపతి కుజుడు. ఓకే, కుజుడు అంశంలో ఎక్కడున్నాడో ఆ ఇంటికి ఒక మార్క్ వేసుకోండి. అక్కడి నుంచి ఒక ట్రయాంగిల్ గీయండి ఇలాగా. గీసుకుంటే ఈ సైన్స్లో ఉండే వాళ్ళని స- సాధారణంగా మనం ట్రైన్స్లో ఉండే వాళ్ళని చేసుకుంటాం, లేకపోతే సెవెంత్ హౌస్లో ఉండే వాళ్ళని చేసుకుంటాం. ఈ 2 కండిషన్స్ అయిపోయాక థర్డ్ కండిషన్ ఏంటంటే, ఉచ్చ స్థితి పొందిన వాళ్ళని చేసుకుంటాం. ఫోర్త్ కండిషన్ ఏంటంటే, కొన్నిసార్లు మన టైం బాగాలేనప్పుడు నీచ స్థితిలో ఉండే వాళ్ళని కూడా చేసుకుంటాం. ఈ నీచ స్థితి అనేది నేను మీకు నెపోలియన్ బోనోపార్టే, మీరు జీవితాన్ని చూడండి ఒకసారి. అతను జోసెఫిన్ అనే ఒక అమ్మాయిని చేసుకుంటాడు. చాలా యుద్ధాలు గెలవటం అవన్నీ చేస్తాడు. సడన్గా ఇంకొక లేడీని చేసుకుంటాడు, మరియా అనుకుంటాను ఆవిడ పేరు. చేసుకోగానే అథపాతాళానికి తొక్కబడతాడనమాట. అంటే ఇక్కడ వాళ్ళని చేసుకోవటం మూలంగా మన జీవితం మారిపోయింది అనటం కంటే కూడా, మన జాతకంలో మన గతి సెవెంత్ హౌస్ ద్వారా నిర్ణయించబడుతుందన్నమాట. అందుకని వివాహానికి ఇంత ప్రాశస్త్యం ఉంది. సో భార్య భర్తలు మధ్య సఖ్యత ఉన్నప్పుడు ఒక మంచి గతి ఏర్పడుతుందన్నమాట. సద్గతి అంటాం అనుకోండి. అది ధర్మ అర్థ కామ మోక్షం అనేటటువంటి పురుషార్థాలను మనం సఫలీకృతం చేసుకోవడానికి చాలా వరకు మనకు ఉపయోగపడుతుంది. అందుకని మనము వివాహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సమాజంలో ఉన్నాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఇది కుజుడి తాలూకు సొంత, ఇది బసవతారకం గారి జాతకం. ఇక్కడ చూడండి, మూన్ ఇన్ స్కార్పియో సరిపోయింది. కాకపోతే ఈవిడ్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్టీ రామారావు గారికి కుజుడు సొంత ఇంట్లో ఉన్నట్టుగా ఉంటే, ఇది అగ్ని, పంచముఖ శివ అంటారు. మీరు తెలిసి ఉండకపోవచ్చు, తెలిసి ఉన్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులనే చెప్పాలి. పంచముఖ శివలో అగ్ని రూపమైనటువంటి ఏదైతే అఘోర రూపం ఉందో, అలాంటివి ఆ దేవత తాలూకు బ్లెస్సింగ్స్తో ఇతను చాలా ముందుకెళ్తాడు అని. ఉదారుగా ఎప్పుడు వెళ్ళవచ్చును అని అడిగారు అనుకోండి మీరు. ఇది 12/24 అని అనుకున్నాను అనుకోండి. ఆ, 25, 20, ఇక్కడ నుంచి ఒక ట్రయాంగిల్ గీసాను అనుకోండి. 24, 23, 22, 21 ఏట నుంచి తన జీవితం మారుతుంది అని ఉతారుగా.
ఇంకా ముందే కూడా మారచ్చు, 20, 21 ఆ టైంలో మనకు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ, ఎన్టీఆర్ గారి జీవన ప్రయాణంలో 21 అనేది చాలా ముఖ్యమైనటువంటి, 21వ సంవత్సరంలో చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తుంది అనమాట. ఆయన ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళటం కావచ్చు, అక్కడ ప్రయత్నం చేయటం కావచ్చు, ఆ తర్వాత అవకాశాలు రావటం కావచ్చు, అవకాశాల ద్వారా డబ్బు, డబ్బు ద్వారా పేరు, పేరు ద్వారా కీర్తి, కీర్తి నుంచి రాజకీయ ప్రస్థానం, ఆ తర్వాత రాజకీయంగా ఉన్నతమైనటువంటి పదవి, ఆ తర్వాత రెండో వివాహానికి రెండో ఇల్లు చూస్తాం అనమాట. చిన్న పరంపరలో చెప్తూ ఉంటారు. సో రెండు ఈవెన్ వివాహం అయితే సేమ్ ఇల్లు చూస్తాం. ఆడ్ వివాహం అయితే అంటే మూడో వివాహానికి అయితే అక్కడ నుంచి ఆపోజిట్ హల్లు, మూడో ఇంటి నుంచి ఆపోజిట్ ఇల్లు ఏదైతే అవుతుంది అంటే తొమ్మిదో ఇల్లు అవుతుంది. మూడో వివాహానికి తొమ్మిదో ఇల్లు చూడాలి, నాలుగో వివాహానికి నాలుగో ఇల్లు చూడాలి అని వివాహాలు అవుతాయా అంటే, ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో కాలేజ్ లెవెల్లో మనం ఒకరిని ఇష్టపడుతున్నాం అనుకోండి, ఒక 1 ఇయర్ వాళ్ళతో మనము సహవాసము చేసినప్పుడు ఆ, దాని వివాహం కింద పరిగణించవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అందుకే కొన్నిసార్లు రాహుకేతు గ్రహాలు అడ్డుపడతాయి. మనం ఎవరినైనా బాగా ఇష్టపడినప్పుడు ఒక 2, 3 సంవత్సరాల తర్వాత బ్రేక్ అయితే మళ్ళీ మనకు వివాహం అవడానికి ఒక 7, 8 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే రాహుకేతు అనే గ్రహాలు అడ్డుపడతాయి అనమాట. అందుకని ఎనీవే, ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రెండో వివాహానికి వచ్చేటప్పటికి ఆయనకి వృశ్చికం యాక్టివేట్ అవుతుంది. ఆయన మొదటి వివాహంలో ఆయన విడో అయ్యాకే రెండో వివాహానికి వచ్చారు. ఇక్కడ మనకు రాహు కనపడుతుంది. మనము ఇక్కడ జ్యోతిష్యంలో మన వివాహం ఎన్ని రోజులు ఉంటుంది అని తెలుసుకోవటం కూడా ముఖ్యం అనమాట. అది కూడా నేర్చుకుంటాం మనం. ఆ, సో ఇక్కడ స్కార్పియోకి 2 లార్డ్స్ ఉంటాయి, కేతు అండ్ మార్స్ అంటాం అనమాట. ఇక్కడ కేతు, మార్స్ ఉంటాయి. ఇప్పుడు కుజుడు ఉచ్చం ఎక్కడ పొందుతాడంటే మకరంలో పొందుతాడు, నీచం ఎక్కడ పొందుతాడు అంటే కర్కాటకంలో పొందుతాడు. ఇక్కడ చూడండి, ఇది లక్ష్మీ పార్వతి గారి జాతకం. ఇక్కడ చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు. నేను ఉదారుగా ఆరని తీసుకున్నాను. ఇది చాలా కష్టపడితే దొరికిన టైమ్స్ ఇవన్నీ. ఆ, కొంచెం వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్ళినా ఆ రోజంతా కూడా ఉతారుగా ఈ టైమే ఉంటుంది ఆవిడకి. కర్కాటకంలోనే ఉంటారు ఆవిడ. బసవతారకం గారు కూడా అంతే, అక్కడే ఉంటారు. సో మనకు అర్థం అవ్వాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మన తలరాత మనం ఎంచుకునేటటువంటి జీవిత భాగ్యస్వామి మీద ఉంటుందన్నమాట. అక్కడ చూడండి, చాలా మనది అందమైన తెలుగు భాష ఎంత అందమైందో చూడండి. జీవితం తాలూకు భాగ్యస్వామి అంటే, జీవితం అంటే జీవితానికి ఒక గతి కావాలి, భాగ్యం అంటే లక్ కదా. అందుకని నవాంశకు వచ్చాము, ఎన్టీఆర్ నవాంశకు వచ్చాము. అక్కడ ఈ స్వామి జీవన జీవితానికి సంబంధించిన స్వామి ఎవరు? గతి స్వామి, ఏడో ఇంటి అధిపతి కదా. ఆ స్వామి నవాంశ చక్రంలో ఎక్కడున్నాడో ఆ స్వామి నుంచి, స్వామి అంటే లార్డ్ అని అన్నమాట, అక్కడ నుంచి ట్రైన్స్ తీసుకొని చూసాం. మనం ఊహించలేని విషయం ఏంటంటే చాలా సింపుల్ రూల్స్తో మనము మన జీవితాన్ని చాలా అందంగా మార్చుకోవచ్చు అనమాట. అది ఎనీవే, ఇప్పుడు నేను మీకు చూపించాలనుకుంటున్న విషయం ఏంటంటే, మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఈ ఉదాహరణ. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, మనం ఒక జాతకాన్ని ఓపెన్ చేసినప్పుడు కుజదోషం ఉందా, కుజదోషం అంటే ఏమిటి, తర్వాత శుక్రుడు అనే గ్రహం ఎలా ఉన్నాడు, బాగున్నాడా, బాగుంటే ఏమన్నా దోషంలో ఉన్నాడా, గుణం ఎలా మారుతుంది, సత్వంలో ఉంటే పర్వాలేదు, రజస్సులో ఉంటే పర్వాలేదు, తమస్సులో ఉంటే దాన్ని ఎలా చూడాలి, నా జీవితంలో నాకు ఎలాంటి వివాహం రాసి పెట్టింది, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటానా, లేదు నేనేమైనా అబ్యూజ్కి గురవుతానా, లేదు నాకు ఎవరైనా పెద్దవాళ్ళు చూడాలా, చూసి పెళ్లి చేయాలా అనే వివరాలు తెలుసుకోవాలి. తెలుసుకోవటం ముఖ్యం. శుక్రుడు ఎలా ఉన్నాడు మన జాతకాల్లో చూసుకోవాలి. ఆ, నాకు కుజదోషం ఉంటే నేను ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి, నా వల్ల నాకు ఉంది కుజదోషం, నా భార్యకి ఉంది పర్వాలేదు, ఒకవేళ ఇద్దరిలో ఒకరికే ఉంది నేనేం చేయాలి, నా సెవెంత్ లార్డ్ నా గతిని నిర్ణయిస్తాడని తెలిసినప్పుడు అది మా ఇద్దరికి ఎలా ఉంటే మేమిద్దరం కలిసి నడుస్తాం ఈ జీవితంలో, ఈ సెవెంత్ లార్డ్ని బేస్ చేసుకొని
నా జీవిత భాగ్యస్వామి తాలూకు చంద్రుడు ఎలా ఉంటాడు, నేను ఇంతకుముందు చూపించిన ఉదాహరణలాగా మంచివారిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ మంచిగా లేకపోతే మంచిగా ఎలా మార్చుకోవాలి. ఆ తర్వాత నాకు తెలివి ఉంటుంది, నాకు కొంత తెలివి ఉంటుంది, మా భార్యకు ఒక తెలివి ఉంటుంది. మా ఇద్దరి తెలివితేటలు పరస్పరం మా వివాహానికి సంబంధించినటువంటి ప్రయాణంలో ఎక్కడైనా అడ్డుపడుతుందా? ఒకవేళ అడ్డుపడితే దాన్ని ఎలా రెమెడీ చేసుకోవాలి? ఇక్కడ రెమెడీ అంటే అవేర్నెస్ ఉండటమే చాలా పెద్ద రెమెడీ అండి. నాకు ఇలా ఇలాంటివి నచ్చుతాయి అని మనం మన భార్యకో భర్తకో చెప్పగలిగితే అదే చాలా పెద్ద రెమెడీ. తర్వాత ముఖ్యంగా చంద్ర రెమెడీ అంటే మూన్ రెమెడీ అంటే నాకు యాక్షన్ సినిమా ఇష్టం, నాకు స్పైసీ ఫుడ్ ఇష్టం, నాకు ఇలా నిద్రపోవటం ఇష్టం. ఇలా మన కంట్రోల్లో లేని మన కష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని మనమే ప్రయాణం చేస్తూ తెలుసుకుంటాం. మన జీవిత భాగస్వామికి ఎలా తెలుస్తుంది? మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. డేటింగ్ ద్వారా మనం డేటింగ్ చేస్తున్నప్పుడు జరిగేటటువంటివన్నీ కూడా చంద్రుడితో చేస్తాం. కానీ వాళ్ళు వివాహం అయ్యాక మనం లగ్నం వాళ్ళకి తెలుస్తుంది. అందుకే డేటింగ్ టైంలో నచ్చినవి వివాహం అయిన తర్వాత నచ్చవన్నమాట. అక్కడ కొంత ఉపపాద రోల్ కూడా ఉంటుంది, అది కూడా తెలుసుకోవాలి మీరు. సూర్య మ్యాచింగ్ అంటాం, ఇది చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే సోల్ పార్ట్నరు, సోల్ మ్యాచింగ్ అంటాం కదా, అది అనుకోండి. ఒక ఇద్దరు కలిసి ఇంకొక ప్రాణిని ఈ భూమి మీదకి తీసుకురావటం అనేది ఒక గొప్ప రుణం అనమాట. ఋషి రుణం, దేవ రుణం, ఇలా రకరకాల రుణాల్లో పితృ రుణం అనే దాన్ని ఈ సూర్య మ్యాచింగ్ తెలియజేస్తుంది మనకు. నేస్ట్రా అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అది కూడా కొంత తెలుసుకోవాలి మనం. ఆ, గురువు బుధుడు గురువు శుక్రుడు గ్రహాల తాలూకు రోల్ ఏంటి అని తెలుసుకోవాలి. సర్వసాధారణంగా ముహూర్తంలో జరిగేటటువంటి తప్పిదాలు కొన్ని ఉన్నాయి. జన్మ మాసంలో పెళ్లి చేసుకోవటం లాంటివి, ఆ, ఎలాంటి లగ్నాలు పెట్టుకోవాలి, ఎలాంటి నక్షత్రాల్లో మాత్రమే పెళ్లి చేసుకోవాలి, ఏ మాసంలో పెళ్లి చేసుకుంటే మా ఇద్దరికి మంచిది, ఇలా కొన్ని వివరాలు నేను ఒక ఒక 7 వారాలు చెప్పాలి అని అనుకుంటున్నాను. అది ఒక కోర్సు రూపంలో చెప్పాలి అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చి నా టీచింగ్ స్టైల్ నచ్చితే మీరు కిందనిచ్చిన వాట్సాప్ దీంట్లో జాయిన్ అయ్యి వచ్చారంటే నేను మోస్ట్లీ నవంబర్లో స్టార్ట్ చేద్దాము, ఆర్ అక్టోబర్ నవంబర్లో స్టార్ట్ చేస్తాను. జనవరి వరకు చెప్తాను. 7 వారాలు కదా, 2 నెలల పాటు 7 వారాలు. ఆ, ఇది మోస్ట్లీ ఎక్సర్సైజ్ డ్రివెన్ ఉంటుందే కానీ థియరిటికల్గా ఏమి ఉండదు. మోస్ట్లీ ఎక్సర్సైజెస్తోనే ఉంటుంది. ప్రైవేట్గా మాట్లాడవచ్చును, గ్రూప్లో డిస్కషను జరుగుతూ ఉంటుంది. సో ఈ 7 స్టెప్స్ని తెలుసుకుంటే మనము సప్తపది అంటాం కదా, అలాగా మన తాలూకు జీవితంలో వివాహం తాలూకు భూమికి చాలా ముఖ్యమైనది కాబట్టి మనం ఏమన్నా రెమెడీ చేసుకోగలమా? అక్కడ మొదలు పెడదాం. మన జీవితాన్ని సరిగ్గా చేసుకుందాం, తర్వాత మిగతా విషయాలు తర్వాత. మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్ ఇక్కడ కమెంట్స్ రూపంలోనో లేకపోతే డిస్క్రిప్షన్లోనో ఇస్తాను, అక్కడ మీరు జాయిన్ అవ్వండి. దీనికి కోర్స్ ఫీజు అంటూ నేనేం స్పెసిఫిక్గా అనుకోవట్లేదు, ఇది పూర్తిగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే పెడుతున్నటువంటి కోర్స్. నాకు బేసిక్స్ రావు అంటే ఈ కోర్స్ స్టార్ట్ చేయడానికి ఒక 40 రోజుల ముందు నుంచే, అంటే నెక్స్ట్ మంత్ బిగినింగ్ నుంచి, పితృపక్షాలు అయిన వెంటనే నవరాత్రిలో ఒక 9 రోజుల పాటు బేసిక్స్ చెప్పే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను. ఏ విషయం తర్వాత నిర్ణయం చేసుకుంటాను. ఓకేనా? మీరు నచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వండి. ఆ, మనము కలిసి ఈ ప్రయాణం చేద్దాం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం గురార్పణమస్తు.